ఆర్బిఎన్ మీడియాకి స్వాగతం. నేను అమల. ఈరోజు ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గం నుంచి ప్రజలందరి తరపున ఒక ముఖ్యమైన కోరిక అనేది మనం ఈరోజు ప్రభుత్వానికి తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే జరిగిన గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని విజయవంతంగా అత్యధిక ఓట్ల మెజార్టీతో సుమారు 27,600 ఓట్లు మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గం. అయితే ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఈ యొక్క నాయకుల మధ్య సమన్వయ లోపం ఉండటం మనందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఈ మూడు పార్టీలు కూడా ఈ ఎన్డీఏ కూటమి ఒకరినొకరు విమర్శించుకుంటున్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఈరోజు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మేమంతా ఒకటే, మాకు అభివృద్ధే ముఖ్యం అని చెప్పి ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే జంగారెడ్డిగూడెం సంబంధించినటువంటి ప్రాంతానికి ఏఎంసీ చైర్మన్ పదవి, నామినేటెడ్ పదవి ఏదైతే ఉందో దాన్ని కేటాయించాలని చెప్పి అందరూ కూడా కలిసి సమావేశం ఏర్పాటు చేసి పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి మేమంతా ఒకే మాట మీద ఉన్నాం, దయచేసి అధిష్టానం ఆలోచించి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులు ఏమున్నా సరే జంగారెడ్డిగూడెం ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అయితే ఎందుకని ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకని వీళ్ళు అడుగుతూ ఉన్నారు అంటే, టౌన్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే జంగారెడ్డిగూడెం ప్రాంతంలో, జంగారెడ్డిగూడెం పట్టణంలో సుమారు 12,000 ఓట్ల మెజారిటీ ప్రజలు ఇచ్చారు. కాబట్టి అలాగే ఈ యొక్క మండల ప్రాంతం కూడా మనం చూస్తున్నట్లయితే గ్రామాల నుంచి కూడా సుమారు 6,000 మెజారిటీ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఇంత మెజారిటీ అంటే 12,6 18,000 ఓట్ల మెజారిటీ కేవలం జంగారెడ్డిగూడెం మండలం నుంచి మాత్రమే ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మెజారిటీ ఇవ్వడం జరిగింది. మరి అటువంటిప్పుడు ఎమ్మెల్యే ఎవరైతే సొంగ రోషన్ కుమార్ గారు ఉన్నారో మరి ఆయన ఎలాగో చింతలపూడి ప్రాంతంలో ఉండడం జరుగుతూ ఉంది. అలాగే అక్కడ లింగపాలెం నుంచి ఆయన స్వస్థలం లింగపాలెం మండలం కాబట్టి ఆ 2-3 మండలాలు కూడా ఆయన అక్కడ కవర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లే తెలుస్తుంది. అలాగే జంగారెడ్డిగూడెం ప్రాంత కార్యకర్తలకు కూడా ఒక ఉత్సాహం రావాలి అంటే, ఖచ్చితంగా వీళ్ళంతా యాక్టివ్గా పనిచేయాలి అంటే, వీళ్ళందరూ కూడా క్యాడర్లో నిరుత్సాహం రాకుండా ఉండాలంటే, నిరుత్సాహపడకుండా మరిన్ని యాక్టివ్గా పార్టీ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ చేసి ముందుకు వెళ్ళాలంటే మాకు ఏఎంసీ చైర్మన్ పదవి ఇప్పించాలని చెప్పి వీళ్ళంతా కూడా ఎప్పుడూ లేదు, ఇటువంటి సంఘటన మనం చూసిన సందర్భమే లేదు. ఎందుకంటే మాకివ్వండి అంటే మాకివ్వండి లేదా అని చెప్పి వర్గ విభేదాలు సృష్టించి ఒకరిని ఒకరు విమర్శించుకున్న పరిస్థితులు మనం చూసాం గతంలో. కానీ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి జంగారెడ్డిగూడెం మండల ప్రాంతంలో ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని చెప్పి మరి వీళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రజల తరపున, మన మీడియా తరపున కూడా ఈ యొక్క జంగారెడ్డిగూడెం ప్రాంతానికి మంచి నామినేటెడ్ పదవులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకి నామినేటెడ్ పోస్టులు ఉన్నప్పుడు ప్రజలకి మరింత అందుబాటులో నాయకులు ఉంటారు, ఉత్సాహంగా పనిచేస్తారు, ప్రజా సమస్యలు తీర్చడంలో కీలకంగా వ్యవహరిస్తారు, ఉత్సాహంగా ముందుకెళ్ళి పనులు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ప్రతి ఒక్కరిని కూడా మరి విశ్లేషించి, ఒకరికి ఇమ్మని చెప్పి మనం చెప్పం కానీ ప్రతి ఒక్కరిని కూడా విశ్లేషించి ఎవరైతే దానికి సరిగ్గా దానికి న్యాయం చేయగలుగుతారో అటువంటి వ్యక్తులను చూసి మరి నామినేటెడ్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వీళ్ళంతా ఉంటారు కాబట్టి కేటగరైజేషన్ అందరికి కూడా సమాన అవకాశాలు మరి ప్రతి దాంట్లో కూడా కల్పిస్తూనే మరి ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.